చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, కానీ ఎవ్వరూ కూడా డబ్బులు సహాయం చేయట్లేదు. ఇంకా ఎక్కువగా బతిమిలాడితే నెంబర్ ఇవ్వు, నేను అకౌంట్లో వేస్తాను అని చెప్పి 1,00,000 2 లక్షలు వేస్తున్నారు. అలా వచ్చే ఆయంత డబ్బుతో ఆపరేషన్ చేయించలేము కదా అని కార్తీక్ బాధపడుతూ ఉంటే, కానీ డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది కదా అని టెన్షన్గా దీప అడుగుతూ ఉంటే, ఆగిపోదు దీప, రేపు 11 గంటల వరకు ఎలాగైనా టైం ఉంది కదా, అంతలోపు నేను ఎలాగైనా సరే డబ్బులు అడ్జస్ట్ చేస్తాను అని నాకు నమ్మకం ఉంది. చందమామ లాంటి నీ పాపను ఎలాగైనా నీ చేతుల్లో పెడతాను అని నేను ఇంటి దగ్గరే నీకు మాట ఇచ్చాను కదా, నా మాటను నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను దీప అంటూ దీప చేతులు పట్టుకొని మరీ దీపను ఓదార్చి కార్తీక్ హడావిడిగా బయటికి వెళ్ళిపోతాడు. మీ తాపత్రయం నాకు అర్థమవుతుంది డాక్టర్ బాబు, మన బిడ్డని ఎలాగైనా కాపాడాలని మీరు చేసే ప్రయత్నాలు కూడా నాకు అర్థమవుతున్నాయి, కానీ డబ్బులు ఎలా దొరుకుతాయి అనే భయం నాకు ఇప్పుడు మొదలవుతుంది. నేను కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామంటే ఏం ప్రయత్నించాలో ఎలా ప్రయత్నించాలో అర్థం కావట్లేదు. ఏడుస్తూ ఆ భగవంతుణ్ణి నా బిడ్డను కాపాడమని వేడుకోవడం తప్ప నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఊర్లో ఇల్లు అమ్మడానికి వెళ్లిన అనసూయ కూడా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది. కాంచన మాత్రం అనసూయను చూడగానే ఎంతో ఆనందంతో, అక్క ఇల్లు అమ్మేశావా, డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతుంది. ఎలా వెళ్ళానో అలాగే వచ్చాను చెల్లి, అక్కడ 5-6 మందిని అడిగాను, ఇల్లు కొంటామంటున్నారు కానీ ఇప్పటికిప్పుడు డబ్బులైతే ఇవ్వలేమంటున్నారు, అందుకే ఏమీ చెయ్యలేక తిరిగొచ్చేశాను అని అనసూయ అంటూ ఉంటే, నీ రాకతో అయినా నాకు ఆనందం వస్తుందనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు కూడా ఏడుపే మిగిలింది అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ బాబుకి కూడా డబ్బులు దొరకలేదంటనా అని అనసూయ అడగగానే, లేదక్క, వాళ్ళు కూడా చేయని ప్రయత్నాలేవీ లేవు, అన్ని ప్రయత్నాలు మూసుకొని పోయాయి అని ఏడుస్తూ చెప్తూ ఉంటే, సరే మనం ఇక్కడుండి ఏం చేస్తాం, మనం కూడా హాస్పిటల్కి పోదాం పదా అని అనసూయ అనగానే, లేదక్క, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఏడుస్తున్న నా కొడుకును కోడల్ని చూడడం తప్ప మన చేతుల్లో చేయడానికి ఏముంది అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ కాంచన చెప్తూ ఉంటుంది. అనసూయ కాంచనను ఓదార్చడానికి భుజం మీద చేతులు వేసి తన మాటలకు తట్టుకోలేక అనసూయ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకెవరిని చూడాలక్క, చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న నా మనవరాల్ని చూడడానికి వెళ్ళాలా హాస్పిటల్కి, మా నాన్న కోటీశ్వరుడు, కానీ నేను నా మనవరాల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. శౌర్య నోరారా నానమ్మ అని పిలుస్తుంటే నేను ఎంతో సంబరపడేదాన్నక్క, నా పాపని అందుకోసమైనా కాపాడుకోవాలి అనుకున్నాను, కానీ కాపాడలేకపోతున్నాను అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఇక్కడ హాస్పిటల్లో దీప కూడా చాలా ఏడుస్తూ దేవుడి ముందు కూర్చొని తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటుంది. 10 ఏళ్ల వయసు నుంచి నేను దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉన్నాను, ఇప్పటికీ కూడా నా కడుపు మీద కాలం మళ్ళీ దెబ్బ తీసింది, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఎవరైనా సరే కింద పడిపోవాల్సిందే, అలాగే నాకు ఇన్ని దెబ్బలు తగులుతూ ఉంటే ఇప్పుడు నాకు నిలబడడానికి ధైర్యం కూడా సరిపోవడం లేదు స్వామి, నా ధైర్యం సన్నగిల్లిపోతుంది స్వామి, నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, ఇప్పుడు నా బాధని ఎవరైనా అర్థం చేసుకుంటారు అంటే అది కార్తీక్ బాబు నువ్వు మాత్రమే, నువ్వు చనిపోయావు అని నీ కన్న తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే నువ్వు మళ్ళీ చావును జయించి బతికి వచ్చావు కదా స్వామి, ఒక బిడ్డ కోసం తల్లి పడే బాధలను చూసి నువ్వు విజయంతో తిరిగి వచ్చావు, నేను కూడా నీ తల్లి లాంటి దాన్నే కదా స్వామి, నా కూతుర్ని కాపాడే దారి చూపించు స్వామి, దాని ప్రాణాలు నిలబెట్టే దారిని చూపించు అని దీప వినాయకుని విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. దేవుడు నీ మొరను విన్నాడు దీప, అందుకే సాయం చేయడానికి నన్ను పంపించాడు అని జ్యోత్స్న అనేసరికి టెన్షన్గా దీప లేచి నిలబడి ఎందుకొచ్చిందా అని జ్యోత్స్ననే చూస్తూ ఉంటుంది. ఎందుకలా చూస్తున్నావు, ఇంటికొచ్చి నా కూతురి గురించి అన్ని నిజాలు చెప్పింది, ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నావా? ఇంటికెళ్ళాక బాగా ఆలోచించాను దీప, ప్రాణం ఒకసారి పోయింది అంటే తిరిగి రాలేదు కదా, అంతేకాకుండా కొన్ని జబ్బులకు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బతికించుకోలేము, కానీ ఇంకొన్ని జబ్బులకి డబ్బుంటే బతికించుకోవచ్చు, కానీ ఏం చేస్తాం, ఆ భగవంతుడు నిన్ను పేదరికంలో పుట్టించేశాడు అని జ్యోత్స్న అనేసరికి దీప ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు పుట్టింది ధనవంతుల ఇంట్లోనే, కానీ నువ్వు బతుకుతుంది మాత్రం పేదరికంలో, అది నీ బ్యాడ్ లక్కే అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. నా పేదరికాన్ని ఎత్తిపొడవడానికి వచ్చావా, నా నిస్సహాయతని చూపించిపోవడానికి వచ్చావా అని దీప కోపంగా అడుగుతూ ఉంటే, నీకు నేను సాయం చేయడానికే వచ్చాను దీప, అది నువ్వే గుర్తించడం లేదు, అయినా పర్వాలేదు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను నీ కూతురి ప్రాణాలని కాపాడడానికే ఇక్కడికి వచ్చాను, నీ కూతుర్ని కాపాడుకోవడానికి దాదాపుగా నీకు 50 లక్షలు కావాలి,
ఆ డబ్బు నీకిచ్చి సహాయం చేద్దామని వచ్చాను అని జ్యోత్స్న అనగానే షాకింగ్గా దీప తనని చూస్తూ ఉంటే, ఏంటి నమ్మకం కలగడం లేదా అని బ్యాగ్లో నుంచి ఒక చెక్ పేపర్ తీసి దీప చేతిలో పెడుతుంది. ఆ చెక్ పేపర్ని చూసిన తర్వాత దీప షాక్ అవుతుంది. ఏంటి ఈ చెక్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా అని అనగానే దీప దాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతకు ముందు జ్యోత్స్న అదే చెక్ తనకిచ్చి, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు రాసుకో, కానీ నీ మెళ్ళో ఉన్న తాళిని నాకు ఇచ్చేసేయి అని అడుగుతుంది. నువ్వు ఏది పడితే అది కొనాలి అనుకుంటే అమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అని ఆ చెక్ని మరీ జ్యోత్స్నకిచ్చేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఆ చెక్కేమీ కాదులే దీప, టెన్షన్ పడకు, ఫ్రెష్గా రాసుకొని వచ్చాను అని జ్యోత్స్న అనగానే, మళ్ళీ నా అవసరంతో ఆడుకోవాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు అని దీప అడుగుతుంది. అలా ఏమీ లేదు దీప, కావాలనే ఇస్తున్నాను, తీసుకో అని జ్యోత్స్న అనేసరికి, నిజం చెప్పు, నిన్నిక్కడికి సుమిత్రమ్మ గారు పంపించారా అని దీప అడిగేసరికి, అయ్యో దీప, అసలు నీ కూతురు కండిషన్ ఎలా ఉంది అన్నది వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు నీ కోసం సహాయం చేయడానికి. వాళ్లకు ఏ నిజాలు తెలియకుండా నీ కూతురు గురించి అబద్ధం చెప్పి వాళ్ళని ఇక్కడికి రాకుండా చేసింది నేనే. వాళ్ళకు ఒకవేళ నిజం తెలుసుంటే ఈ పాటికల్లా వాళ్ళు ఇక్కడికి డబ్బులు తీసుకొని వచ్చుండేవారు కదా, కానీ రాలేదు అంటే అర్థం ఏంటి? ఎవరిని ఎక్కడ ఆపాలో అలా నేను ఆపేశాను. రేపే కదా ఆపరేషన్, కానీ రాత్రికి రాత్రి ఎవరో ఒకరొచ్చేసి నీ చేతిలో డబ్బులైతే పెట్టరు కదా. నీ కళ్ళతో నువ్వెప్పుడైనా 10 లక్షలు కూడా చూసి ఉండవు, కానీ అలాంటిది నీకు 1 కోటి రూపాయల చెక్ ఇస్తున్నాను. ఆ దేవుడు ఒక రకంగా నీకు సహాయం చేయడానికే నన్ను ఇక్కడికి పంపించాడు. ఒక 50 లక్షలతో నీ కూతుర్ని నువ్వు బతికించుకున్నా ఇంకో 50 లక్షలతో నువ్వు నీ కూతురు హ్యాపీగా బతికేయొచ్చు. జ్యోత్స్న బలవంతంగా దీప చేతిలో చెక్ పెట్టేసి, తీసుకో దీప, తీసుకో అని పెట్టేసి తర్వాత తన నాటకాన్ని స్టార్ట్ చేస్తుంది. బ్యాగులో నుంచి ఒక పేపర్ తీసి, ఇదిగో ఈ పేపర్ మీద ఒక సైన్ పెడితే చాలు, నువ్వు జీవితంలో నేనిచ్చిన డబ్బును తిరిగి ఇయ్యాల్సిన అవసరమే లేదు అని జ్యోత్స్న అనేసరికి షాకింగ్తో దీప ఏంటది అని అడుగుతుంది. ఒకప్పుడు నేను నీ తాలికి వెల కడితే కొన్నింటికి వెల కట్టలేము, మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్నమ్మ తాలి వెల ఎంత అని నువ్వు అడుగు అని చెప్పావు కదా, అందుకే ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించాను, కానీ నాకు కూడా సమాధానం దొరకలేదు. కానీ ఇప్పుడు నాకు ఆ సమాధానం దొరికింది. నీ కూతురంటే నీకు చాలా ఇష్టం, నీ కూతురి ప్రాణం ఖరీదు 50 లక్షలు. ఇప్పుడు ఆ 50 లక్షలు లేకపోతే నువ్వు నీ కూతుర్ని బతికించుకోలేవు, అంటే నీ కూతురి ప్రాణం ఖరీదు 50 లక్షలన్నట్టే కదా. అలాగే నా బావ నాకు ప్రాణం, అలాంటి మా బావకి కూడా నేను 50 లక్షలు వెల కడుతున్నాను. అందుకే చెక్కు మీద 50 కోటి రూపాయలు రాశాను. ఇది నేను కడుతున్న వెల అని చెప్పేసి జ్యోత్స్న చెప్తుంది. దీప ఏమీ మాట్లాడలేక కంగారు పడుతూ అటు ఇటు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందులో ఏమీ రాయలేదు దీప, నీకు కార్తీక్ బావకు అసలు ఇక పైన సంబంధం ఉండదు అని రాశాను. నువ్వు జస్ట్ ఒక సంతకం పెట్టు, ఆ తర్వాత ఏం జరగాలన్నది నేనే చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా నేనిచ్చిన డబ్బులు తీసుకొని నీ కూతుర్ని బతికించుకొని నీ కూతుర్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపో, నా బావని నాకిచ్చేసేయి. జ్యోత్స్న మాటలకి దీపకు ఏం చేయాలో అర్థమే కాదు. తను అలాగే టెన్షన్ పడుతూ కంగారు పడుతూ నిలబడిపోతుంది. ఇది గమనించిన జ్యోత్స్న, చూడు దీప, నువ్వు ఈ తాళి కట్టించుకుంది నీ కూతురి కోసమే, నువ్వు మా బావతో కలిసుంటున్నాను అని చెప్పింది నీ కూతురి కోసమే. ఈ విషయం నేనన్నది కాదు, నువ్వే కదా నాతో ఒకసారి అన్నావు నా కూతురి కోసమే కార్తీక్ బాబుతో కలిసి ఉంటున్నాను అని. ఇప్పుడు ఆ కూతురే ప్రాణాపాయ స్థితిలో ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆ కూతుర్ని కాపాడుకోవాలి కదా. నీకు ఈ డబ్బులు సరిపోవు అంటే చెప్పు, ఇంకో 1 కోటి రూపాయలైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి అవకాశాలైతే మళ్ళీ రావు దీపా, రేపు పొద్దుని వరకే టైం ఉంది. ఒకటి, నువ్వు సంతకమన్నా పెట్టాలి, లేదా నీ కూతుర్ని చంపుకోవాలన్నా చంపుకోవాలి. మరి చెప్పు, సంతకం పెడతావా, నీ కూతుర్ని చంపేసుకుంటావా అని దీపని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని జ్యోత్స్న ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే దీప కంగారు పడుతూ ఆలోచిస్తూనే ఉంటే జ్యోత్స్నని ఒక స్టెప్ ముందుకు తీసుకుని తన చేతులు పట్టుకుని పెన్ను చేతిలో పెడుతుంది. ఇంకా ఆలోచించకు దీప, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే కొద్దీ నీ కూతురి ప్రాణాలు రిస్కులో పడిపోతాయి. జ్యోత్స్న మాటలకి దీప కూడా ఆలోచనలో పడిపోతుంది. అందరూ డబ్బులు దొరకడం లేదు అన్న చెప్పిన డైలాగులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కూతురు నాకు పెద్ద పరీక్ష ఉంది, అది పాస్ అవుతానా అని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఎక్కువగా ఆలోచించకు దీప,
నీకు ఒంటరిగా బతకడం కొత్తేమీ కాదు కదా, అలవాటైన పనే కదా. నేనిచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళి నువ్వు కూతురు ఒక దగ్గర టిఫిన్ సెంటర్ పెట్టుకుని హ్యాపీగా బతికేయండి. నీ కూతురి ప్రాణాల్ని కాపాడుకో. రా దీపా, సంతకం పెట్టు అని జ్యోత్స్న పేపర్లను తీసుకెళ్లి ఒక టేబుల్ మీద పెడుతుంది. దీప నిలబడ్డ చోటే నిలబడి పెన్నును చెక్కు పేపర్ని అటు ఇటు చూస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంతలా ఆలోచిస్తున్నావేంటి దీపా? నీ కూతుర్ని కాపాడుకునే అన్ని దారులు కూడా నేను మూసేశాను. పొద్దునికల్లా మీరు ఎంత ట్రై చేసినా సరే 50 లక్షలు తీసుకురావడం అనేది అసాధ్యం. నీకున్న ఒకే ఒక్క దారి నేనే. నీకు చెప్పాలంటే ఇప్పుడు నేను నీకు దేవత లాంటి దాన్ని. ఈ వరం ఇస్తున్నాను, ఉపయోగించుకో. సంతకం పెట్టు దీప, సంతకం పెట్టు అని దీప కదలకపోతే దీప చెయ్యి పట్టుకొని మరీ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు దీప అని జ్యోత్స్న బెదిరిస్తూ ఉంటే దీప కండ్ల ముందు కూతురే తిరుగాడుతూ ఉంటుంది. అటు పెన్నును ఇటు చెక్ పేపర్ని మళ్లీ చూసుకుంటూ ఉంటుంది. అంతలో కార్తీక్ బాబు వెనకాలే నిలబడి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా వింటూ ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ కార్తీక్ తొందరపడకుండా అసలు దీప ఏం చేస్తుందా అని అలాగే నిలబడి దీపనే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచించకు దీపా, ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ కూతురు కంటే నీకు ఏది ఎక్కువ కాదని నాకు తెలుసు. నీ కూతురి కోసం నువ్వు నా భావనైనా సరే వదిలేస్తావని తెలుసు. ఎందుకంటే నువ్వు చాలాసార్లు చెప్పావు కదా, ఏది చేసినా సరే నేను నా కూతురి కోసమే చేస్తాను అని. అలాంటప్పుడు నీ కూతురి ప్రాణాలని నువ్వు కాపాడుకొని నాకు ప్రాణమైన నా భావను నాకిచ్చే దీపా, నాకిచ్చేయి అని జ్యోత్స్న అరుస్తూ ఉంటుంది. ఎన్కిల కార్తీక్ వీళ్ళ మాటలు వింటున్నాడన్నది వీళ్ళిద్దరూ కూడా గమనించరు. ఆఖరి క్షణంలో దీప ఏడుస్తూనే సంతకం పెట్టడానికి పోయి మళ్ళీ ఒక్క సెకండ్ ఆలోచించి ఆ పేపర్ల మీద పెన్నుతో బర్ర గీకేసి ఆ పేపర్లను చించేసి జ్యోత్స్న మీద ఎగ్గుతుంది. ఏమైంది దీప, ఏమైనా పిచ్చి పట్టిందా నీకు? ఇలా ప్రవర్తిస్తున్నావేంటి అని జ్యోత్స్న గట్టిగా అడిగేసరికి మతిపోయింది నాకు కాదే నీకు. ఏమన్నావు? కార్తీక్ బాబును నీకు అమ్మేయాలా? అసలు కార్తీక్ బాబు మనిషి అనుకుంటున్నావా, వస్తువు అనుకుంటున్నావా? వస్తువులాగా అమ్మేయడానికి అని దీప అనేసరికి ఆవేశంతో జ్యోత్స్న దీపను తిట్టబోతూ దీప అని అరుస్తూ ఉంటే, ఏయ్ నోర్మి, పేపర్లతో కొట్టడం కాదు, ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే ఇంకా చెప్పులే తీసి కొట్టాల్సి వస్తుంది. నా కార్తీక్ బాబు కోసం నువ్వు వెలకడుతున్నావు, కానీ నేను నా మనసులో గుడే కట్టేశాను. నీ కంటికి అతను కొనుక్కునే వస్తువు కావచ్చు, కానీ నాకు మాత్రం దేవుడు. అతన్ని నువ్వు ఎలాగైనా నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నావు, కానీ నేను మాత్రం అతని కాళ్ళ దగ్గర కొంచెం చోటు దొరికితే చాలు అని ఆనందపడుతున్నాను. నీ కోటలో నీ దగ్గర అతను బానిసలా బతకడం కంటే నా దగ్గర పూరి గుడిసెలో ఉన్నా సరే అతను రాజులాగా బతకాలని నేను కోరుకుంటున్నాను. అయినా కొనడానికి నువ్వెవరు, అమ్మడానికి నేనెవరు? తనేమీ వస్తువు కాదు. అయినా నువ్వు ఏదో ప్రశ్నలు అడుగుతున్నావు కదా, ఆ ప్రశ్నలన్నింటికీ కార్తీక్ బాబుతోటే సమాధానం చెప్పిస్తాను. ఇప్పుడే నేను కార్తీక్ బాబుని తీసుకుని వస్తాను, నువ్విక్కడే ఉండు అని దీప అటు తిరిగేసరికి వెనకాల కార్తీక్ కనిపిస్తాడు. కార్తీక్ బాబు చూసారా జ్యోత్స్న ఏమంటుందో అని కార్తీక్ దగ్గరికి దీప వెళ్లేసరికి బావెప్పుడొచ్చాడు అని జ్యోత్స్న కూడా టెన్షన్గా అటు తిరిగి చూస్తుంది. చూస్తున్నాను దీప, అంతా చూస్తున్నాను, అంతా వింటున్నాను. కానీ ఇక్కడ నా సమాధానం నీ నిర్ణయం మీదే కదా ఆధారపడి ఉంటుంది. అందుకే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావా అని నేను అలాగే నిలబడి చూస్తున్నాను. మామూలుగా అయితే అప్పుడే నేను జ్యోత్స్న మీద అరవాల్సింది, కానీ నీ నిర్ణయం చూద్దామని ఆగాను. నువ్వు పేపర్లను చింపేసి తన ముఖం మీద కొడుతూ ఉంటే దీప కరెక్ట్గా సమాధానం చెప్తుంది అనుకున్నాను. తనను నిలదీసి అసలు నువ్వు ఎవరు, వస్తువు అనుకుంటున్నావా అని తనను భయపెడుతూ ఉంటే ఇది కదా దీప అంటే అని అనుకున్నాను. కానీ చివరి నన్ను ఒక మాట అన్నావు కదా, తనకి నా నోటితోనే సమాధానం చెప్పిస్తాను అని. ఇప్పుడు చెప్పు దీప, అసలు నేను మీ ఇద్దరిలో ఎవరికి ఏ సమాధానం చెప్పాలి అని అడుగుతాడు. వెంటనే దీప కార్తీక్ చేయి పట్టుకుని జ్యోత్స్న దగ్గరికి తీసుకుని వెళ్ళి, జ్యోత్స్న ఇక్కడికి మిమ్మల్ని కొనడానికి వచ్చిందంట, మీకు ఒక వెల కూడా కట్టేసింది. అయినా కొనడానికి తనెవరు, అమ్మడానికి నేనెవరు? మీరంటే తనకి చాలా ప్రాణమంట, అందుకే ఇలా చేస్తుందంట అని చెప్పేసి, ఇదిగో మీ బావను నీ ఎదురుగానే నిలబెట్టాను, నీకు కావలసిన సమాధానం ఏంటో నువ్వే అడుగు. నిజంగానే తనకు నీ మీద ప్రేమ ఉంటే, నీ వైపు రావాలి అని ఆశ ఉంటే గీత గీసి నేను డాక్టర్ బాబుని ఆపను. కనీసం మీరైనా చెప్పండి డ్రైవర్ బాబు. నా మనసు నీకు తెలియదా దీప, అలా అడుగుతున్నావు? అది కాదు డాక్టర్ బాబు, మీ మనసు నాకు తెలుసు, కానీ తనకు అర్థం కావట్లేదు కదా అని దీప అనేసరికి, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దీప అని కార్తీక్ అంటాడు.
కానీ బావా నేను దీప కూతుర్ని బతికించగలను, అది మర్చిపోకు అని జ్యోత్స్న అనేసరికి మనుషుల ప్రాణాలకి మనుషులకు విలువ కట్టే నువ్వు మనిషిలాగా పుట్టాల్సిన దానివి కాదు, రాక్షసిలాగా పుట్టాల్సింది అని కార్తీక్ అనేసరికి అప్పుడైనా సరే నేను నిన్నే ప్రేమిస్తాను అంటుంది. ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని కార్తీక్ అనగానే నన్ను కాదనుకొని నువ్వు దీప కూతుర్ని కాపాడుతావా అని జ్యోత్స్న అడుగుతుంది. దీప కూతురు కాదు, నా కూతురు. నా బంధాలని నేను డబ్బు కోసం అమ్ముకోలేను, నేనే శౌర్యని కాపాడుకుంటాను అని కార్తీక్ అనగానే డబ్బులే లేని నువ్వు ఎలా కాపాడుకుంటావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అని కార్తీక్ గట్టిగా చెప్పేసరికి దీపా నువ్వు ఈ మనిషిని నమ్ముకుంటే నీ కూతుర్ని కాపాడుకోలేవు అని దీపను మళ్ళీ డైవర్ట్ చేయాలని చూస్తుంది జ్యోత్స్న. నీ మంచికే చెప్తున్నాను జ్యోత్స్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దీప అంటున్నా సరే జ్యోత్స్న మాత్రం తన ప్రయత్నాన్ని మాటలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా వాళ్లకు డబ్బులు దొరకవన్న కాన్ఫిడెన్స్ తో జ్యోత్స్న మాట్లాడుతూనే ఉంటుంది. చివరాఖరికి విసిగిపోయిన జ్యోత్స్న లాస్ట్ మూమెంట్ వరకు నీకు నా అవసరం పడితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయి, నా ఆఫర్ ఆ నిమిషం వరకు అలాగే ఉంటుంది. నేను చెప్పేది గుర్తు పెట్టుకో, ఇంకో 10 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అనగా డబ్బులు లేవని ఆపరేషన్ ఆపేస్తే నీ గుండె అదిరిపోతుంది కదా, అప్పుడు ఆ క్షణంలో నా ఫోన్ నెంబర్ని గుర్తు చేసుకుని నాకు ఫోన్ చేయి, ఆ క్షణమైనా సరే నేనొచ్చి నీకు హెల్ప్ చేస్తాను, నా ఆఫర్ అప్పటి వరకు ఉంటుంది అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.